నిజం ఒక విధంగా చూస్తే నిజం 4 అడుగులేస్తే అబద్ధం 6 ఊర్లు చుట్టొస్తదంటానికి నిదర్శనం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పత్రికలనే చెప్పుకోవాలమ్మా. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదా? ఓ పక్క సంక్షేమం గడప వద్దకే వస్తుంటే కుంభకోణాలంటూ రాసుకొస్తున్నవాళ్ళు ఎక్కువైపోయారు. అంతేకాదు అభివృద్ధిలో ఆర్థికంగా మనం టాప్ మోస్ట్ పొజిషన్‌లో ఉన్నాం. ఈ మధ్య ఐటీ రిటర్న్స్ అంటే ఇన్‌కమ్ ట్యాక్స్‌లు కూడా పెరిగాయని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఓ పక్క ఆర్‌బీఐ ప్రకారం అదానీలు, అంబానీలు మన దగ్గరకొచ్చేసి ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ అబద్ధపు చేతిరాతలేంటండి? అంతేకాదు ఇంకొకటి మీరిక్కడ తెలుసుకోవాలి. రీసెంట్‌గా జల్లెడ బట్టి మరీ కూడా ఒక 68,000 మంది లబ్ధిదారులు అంటే అర్హులైన లబ్ధిదారులని ఫైండ్ ఔట్ చేసి మరి వాళ్ళకి లబ్ధి పొందేలా కూడా మన జగనన్న ప్రభుత్వం చేసింది. కాబట్టి ఒక విధంగా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, వాళ్ళ రోజున ఒక ఈనాడు తీసుకుంటే 53 నెగెటివ్ న్యూస్‌లు రాశారండి. ఆంధ్రజ్యోతి తీసుకుంటే 50 నెగెటివ్ న్యూస్‌లు రాశారు. అంటే వీళ్ళు పబ్లిక్‌కి ఏం చెప్తున్నారు? ఏం మెసేజ్ ఇస్తున్నారండి వీళ్ళంతా కూడా? ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, రాబోయే ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఈసారి ప్రజలే యుద్ధం చేయబోతా ఉన్నారు వాళ్ళందరి మీద అని చెప్పేసి మరి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎంతైనా ఉందండి. అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానండి, ఎవరైతే ఈ పత్రికల వాళ్ళు ముఖ్యంగా అబద్ధపు రాతలు రాస్తూ ఉన్నారో వాళ్ళని తరిమి కొట్టే ఒక కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కళ్ళని కూడా కోరుకుంటా ఉన్నానండి. థ్యాంక్ యూ.